గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి నేను సూచన ఇస్తా ఉన్నా. అన్నీ వదులుకొని ప్రతిపక్ష స్థానంలోకి రండి. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మళ్ళీ అధికారంలోకి వస్తాము అన్న భ్రమలన్నింటినీ పక్కన పెట్టి ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేద్దామన్న ఆలోచన మీకు వచ్చి గ్రామంలో క్షేత్రస్థాయిలో ఉంటే అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆదరించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పాత్ర మీరు సమర్థవంతంగా పోషిస్తే తప్ప మీరు కలలు కంటున్న అధికారం మీకు ఎప్పటికీ కూడా రాదు. అధికారంలోకి రావాలంటే మొదలు ప్రతిపక్ష స్థానంలో మీరు గట్టిగా పనిచేయాల్సి వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు అంటే ప్రతిపక్ష స్థానంలో పోరాటాలు చేసిండు, ప్రజల సమస్యల మీద పోరాటం చేసిండు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు అంటే అనేక ప్రజా సమస్యల మీద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిండ్రు, ఎడతెరిపి లేకుండా పోరాటం చేసిండ్రు. కాబట్టి ప్రతిపక్ష స్థానంలో వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, వీళ్లకు మనం అధికారం ఇవ్వాలి అన్న నిర్ణయానికి తెలంగాణ ప్రజలు వచ్చిండ్రు. కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులు ఏం వెలగబెట్టిండ్రో తెలుసు. కాబట్టే ఎన్నికల్లో వాళ్ళను ఘోరంగా ఓడగొట్టిండ్రు.